షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సిల్వర్ సుమన్ టీవీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం చేసే వీకెండ్ అనాలిసిస్ ప్రత్యేకంగా అది వెండి కోసము. ఎందుకంటే జరిగిన వారంలో ఏదైతే తుఫాన్ వచ్చిందో కంప్లీట్గా సిల్వర్ మూవ్మెంట్లో మనం చూసుకుంటే బాగా సడన్గా పెరిగిపోవడము, తర్వాత మళ్ళీ అదే స్పీడ్లో మళ్ళీ పడిపోవడం. అసలు ఏం జరుగుతుంది? గత 48 గంటల్లో చాలామంది చాలా లాసులు అయ్యారు, చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే మార్కెట్లో ఒకవైపు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే పెరగాలి అని చెప్పి సిగ్నల్ ఇస్తుంది, కానీ ఇంకోవైపు ఒక వార్ లాంటి న్యూస్ వస్తుంది. అది అమెరికా వెనెజువెలా మధ్యలో ఏదో గొడవలు అంటున్నారు, వార్ జరగబోతుంది అంటున్నారు. మళ్ళీ రష్యా ఏం చేసిందంటే యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో వాళ్ళ దేశానికి తగిన ఆ క్యాపిటల్ సిటీ కైవ్ అని చెప్పేసి ఉంది. ఆ సిటీని ఆల్మోస్ట్ ఇప్పుడు అటాక్ చేయడానికి పూర్తిగా రెడీగా ఉంది. అంటే మొన్నటి వరకు ఏం జరిగిందంటే యుక్రెయిన్ రాష్ట్రం ఆ దేశంలో మొత్తానికి బార్డర్లన్నీ కూడా చుట్టేసి రష్యా అక్కడ వార్ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళ కంప్లీట్ ఇంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు అంటే కైవ్ అని చెప్పేసి ఏదైతే క్యాపిటల్ సిటీ ఉందో దాన్ని కూడా ఇప్పుడు అటాక్ చేసి మొత్తాన్ని యుక్రెయిన్ కైవశం చేసుకుందామనే ఒక ఫైనల్ వార్ కోసము ప్రిపేర్ అయింది రష్యా. అయితే ఇటువైపు నుంచి మనకు చూసుకుంటే బంగారము లాంటి మూమెంట్ సేమ్ వెండిలో కూడా ఉంది. కాబట్టి సిల్వర్ పడిపోవాలి, ఒకవైపు నుంచి కింద నుంచి కాస్తంత రైజ్ అయినా అయింది కానీ మళ్ళీ పడిపోవాలి, దాని ప్రకారంగా దాదాపు 1,23,000 వరకు రావాలి అని చెప్పేసి టెక్నికల్స్ చెప్తున్నాయి. ఇది రికమెండేషన్ కాదండి, నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఇట్స్ అ ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. నా ఇక్కడ జరిగింది ఏంటంటే పడిపోవాల్సిన సిల్వర్ కాస్త 1,41,000 వరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి సడన్గా మళ్ళీ 1,66,000 1,67,000 వరకు రావడం జరిగింది నిన్నటి దాకా. మళ్ళీ అక్కడి నుంచి 1,67,000 నుంచి ఇమ్మీడియట్గా మళ్ళీ నిన్న పడిపోయేసేసి 1,55,000 వరకు రావడం జరిగింది. అసలు ఇంత వొలటాలిటీ షేర్ మార్కెట్లోనే లేదండి. ఎందుకంటే షేర్ మార్కెట్ జస్ట్ 6.5 గంటలో ఏమో పనిచేస్తుంది, కానీ కమోడిటీ మార్కెట్ దాదాపు 14 గంటల నుంచి 15 గంటల వరకు, అంటే మార్నింగ్ 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీకు కమోడిటీ మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి. సో ఇక్కడ ఈ 15 గంటల వరకు 14 గంటల వరకు చాలా కన్ఫ్యూజన్లో ఉండేసేసి మార్కెట్లో ఏమీ అర్థం కాక చాలామంది పొజిషన్స్ని వదులుకుంటున్నారు. అంటే ఉన్న ఏవైతే లాట్స్ ఉన్నాయో కొన్న వెండి కానివ్వండి షార్ట్ ఇవన్నీ వదిలేస్తున్నారు. అయితే మొత్తానికి ఇదంతా జరగడం కారణం ఏంటంటే ఒకవైపు నుంచి సెల్లింగ్ చూపిస్తున్నారు టెక్నికల్స్, ఇంకో వైపు నుంచి వార్ ఉన్నదని చెప్పేసి పెంచుతున్న ఆ వార్ న్యూస్. సో మొత్తానికి పడిపోవడం పెరిగిపోవడం జరగడం వల్ల ఏంటంటే ఒక సరైన దారి తీసుకోలేకపోతుంది సిల్వర్. చూడబోతే లాంగ్ టర్మ్లో నెక్స్ట్ 2 ఇయర్స్లో 2-3 లక్షల వరకు పెరిగే సిల్వర్ అని చెప్పేసి చెప్తున్నారు. బాగా బుల్లిష్గా ఉంది. అఫ్కోర్స్ చార్ట్లో కనిపిస్తుంది అది మీకు, అది మీరు కూడా చూస్తే మీరు చెప్పగలుగుతారు. సో ఇందులో జరుగుతుంది ఏంటంటే మరి పెరగాల్సిన సిల్వర్ మరి మాటికి పడిపోవడం ఏంటి పెరిగిన తర్వాత? దానికి ఆన్సర్ కావాలి, దానికి ఒక క్లారిటీ కావాలి, దానికోసమే ఒక రైట్ నాలెడ్జ్ కూడా కావాలి. సరే ఇలా న్యూస్ వస్తే ఇలా జరిగిందంటే మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మీ దగ్గర ముందు నుంచే ఉండాలి. అది నేర్చుకుంటేనే వస్తుంది. బట్ బిఫోర్ దాట్ ఈరోజు అసలు వెండి ధరలు ఎలా పలుకుతున్నాయి స్పాట్ మార్కెట్లో, దాంతోపాటే ఫ్యూచర్స్లో నిన్న జరిగిన ఆ ఘనకార్యం ఏదైతే చేసిందో సిల్వర్ 2 రోజుల నుంచి, ఆ తుఫాన్ ఏదైతే వచ్చిందో అది చార్ట్ రూపంలో మనం చూద్దాము. వాల్యూమ్స్ ఎక్కువగా కొనడం అమ్మడం ఎక్కడ జరిగింది అది కూడా చూపిస్తా. నా ₹183.10 నిన్నుంటే ఇవాళ ₹183.20 మాత్రమే, అంటే 10 పైసలు పెరిగిందని చెప్పేసి చూపిస్తుంది. ఇది ఒక పెద్ద జోక్ లా ఉంది, నిజంగా నాకు అసలు నమ్మలేకపోతున్నాను. అసలు ఎందుకు ఇలా మనకు సిల్వర్ లో జస్ట్ స్పాట్ మార్కెట్ లో మాత్రం 10 పైసలు పడిపోవడం పెరిగిపోవడం అంటే ఇక్కడ మాత్రము నిన్న 8,000 నుంచి 10,000 రూపాయల వరకు పడిపోవడం జరిగింది ఫ్యూచర్స్ మార్కెట్లో. మొన్ననేమో ఒక 8 నుంచి 10,000 రూపాయలు పెరిగిపోవడం జరిగింది, నిన్న పడిపోవడం జరిగింది. అసలు అదంతా ఇక్కడ కనిపించదే. మరి నిజంగా చూస్తే ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉందా అంటే స్పాట్ మార్కెట్లో ఏంటంటే మీరు గోల్డ్ కొన్నా సిల్వర్ కొన్నా ఫిజికల్ రూపంలో కొంటారు. సో అది ఏంటంటే ఎవరి ఇష్టం వచ్చిన ధర వాళ్ళు పలుకుతారు. ఒక 10 షాపుల్లో వెళ్తే వాళ్ళు ఒక రేట్ చెప్తారు, ఇంకొక 10 షాపుల్లో వేరే ఏరియాలోకి వెళ్తే వాళ్ళు ఇంకొక రేట్ చెప్తారు, ఇంకొక రాష్ట్రానికి వెళ్తే వాళ్ళు ఇంకొక రేట్ చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా ఇష్టం వచ్చినట్టుగా
ఆఫ్లైన్లో ఇంత ఉంది, మా అసోసియేషన్లో ఇంత ఉందని చెప్పేసి జనాలు లూటీ చేస్తున్నారు, కానీ నిజమైన రేటు మాత్రం ఎవరు చెప్పట్లా. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదేనండి. అందుకే నేను చెప్తాను, మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం ఎలక్ట్రానిక్ రూపంలో గోల్డ్ కొనుక్కోండి, లేదా సిల్వర్ కొనుక్కోండి. అది ఫ్యూచర్స్లో అంటారా, ఈటీఎఫ్ రూపంలో అంటారా, మీరు సేఫ్ ఉంటారో అది మీకు ఎప్పుడు కూడా మీకు లాభం చేసే తీరుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం తప్పకుండా లాభాలు వస్తాయి. ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా మనకి నిన్న ఇంట్రాడేలో ఏదైతే మూమెంట్ కనిపించిందో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది మన ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్ వల్ల. సో నిన్న జరిగింది ఇదండి యాక్చువల్గా. సో దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్ అని చెప్తాను. ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూడండి హెవీ వాల్యూమ్స్తో పడిపోవడము మనకు 13th నవంబర్ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయిందండి ఫాల్. అంటే అక్కడ నుంచి చూసుకుంటే అదే కంటిన్యూ అయింది నిన్న కూడా చూసుకుంటే సాయంత్రం మనకి 6:45 మీకు హెవీ వాల్యూమ్ వచ్చింది. అక్కడ నుంచి సిల్వర్ మీకు 1,66,000 1,65,000 ఆ రేంజ్ నుంచి 1,55,000 వరకు వచ్చింది నిన్న రాత్రి 8 గంటలకి. సో చూసుకుంటే మనకి ఇన్ఫ్యాక్ట్ 1,53,000 దాకా వచ్చిందండి. దట్స్ అ న్యూ లో ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలి అంటే. సో ఇలాంటి మూమెంట్ వల్ల ఏమవుతుందంటే చాలామంది లాస్ అయిపోతున్నారు, కానీ దీని బెనిఫిట్ తీసుకోలేకపోతున్నారు. దాన్నే మనం టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ అని చెప్తాము. సో ఈ విషయము ఈ వారంలో మనకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏం జరిగిందో అది మనం చూసాము, కానీ రాబోయే వారంలో ఏం జరగబోతుంది ఈ వీకెండ్ అనాలిసిస్ వీడియోలో అదే స్పెషల్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో 1,55,530 రూపాయలు క్లోజ్ అయిందండి నిన్న శుక్రవారము. చూడండి 6,940 రూపాయలు నిన్న ఒక్క రోజులో పడిపోవడం జరిగింది, దాదాపు 4.5% లోపల వరకు. అండ్ మనం ఇందులో ఇక్కడ లెవెల్స్ చూసుకుంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లో మనకు ముఖ్యంగా కావాల్సింది 1,66,078 రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 చూసుకుంటే మనకి 1,72,432, 1,76,040 ఇది థర్డ్ రెసిస్టెన్స్. ఈసారి ఎందుకో 1,72,000 క్రాస్ చేసి 1,76,000 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి అదే చెప్తుంది, నేను చెప్పట్లా. సో దాని ప్రకారంగా జాగ్రత్తగా ఉండండి, బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నాయి. బట్ ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పేసి ఎవరు చెప్పలేరు. నా 1,56,116 సపోర్ట్ 1, 1,52,508, 1,46,154. మరి ఇది కూడా చూపిస్తుందండి. అంటే 1,46,000 కూడా తథ్యమంటారా నిజమంటారా అంటే వెయిట్ చేసి చూడాల్సిందే. దానికోసమే మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. అండ్ మిగతాది ఏంటంటే అదొకటే టూల్ కాదండి, ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పెయిడ్ టూల్స్ అనమాట. దానికోసం ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. దానికోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఈ రోజే మీకు పూర్తి రైట్ నాలెడ్జ్ నేను ఇప్పిస్తా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.